హలో యాస్పిరెంట్స్, మన ఛానల్లో ఇక నుంచి స్టూడెంట్ సిరీస్ని మొదలు పెడుతున్నాం. మొట్టమొదటి టాపిక్ విద్యార్థుల్ని హత్య చేయటం ఎలా. అయితే స్పెషల్ బోనస్ ఏంటంటే ఎవిడెన్స్ లేకుండా వాళ్ళని హత్య చేయడం ఎలానో చెప్తాను. మొట్టమొదటిగా పిల్లల్లో స్కూల్ అంటే భయాన్ని క్రియేట్ చేయండి, ఇష్టాన్ని అస్సలు క్రియేట్ చేయొద్దు. ఆ తర్వాత స్కూల్లో మీరు వెళ్తే బోలెడని విషయాలు నేర్చుకోవచ్చు, మీ జ్ఞానం వికసిస్తుంది, ఇలాంటి మాటలు అసలు చెప్పకండి. వాళ్ళని మీరు స్కూల్కి వెళ్తే మీ తోలు తీస్తారు, అక్కడ మేడం గట్టిగా కొడతారు, సార్ మిమ్మల్ని వర్క్ రాయమని గట్టిగా ప్రెజర్ పెడతారు, మిమ్మల్ని రుబ్బుతారా, మీ తోలు తీస్తారా అంటూ భయాన్ని క్రియేట్ చేయండి. వాళ్ళ నుండి నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయండి స్కూల్ అంటే. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పని, మీరు ఒక్కరే చంపలేరు కాబట్టి ఇలాంటప్పుడే ఒక స్కూల్ ఒక కాలేజీ హెల్ప్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఆ కాలేజ్ ఎలా ఉండాలంటే, ఆ స్కూల్ ఎలా ఉండాలంటే గ్రౌండ్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళు గేమ్స్ ఆడితే వాళ్ళ శరీర దృఢత్వం పెరిగిపోద్ది, వాళ్ళ మానసిక ఎదుగుదల దొరికిపోద్ది, అన్నిటికన్నా మించి వాళ్ళకి కాస్త టైం దొరుకుతుంది కదా, దీనిలో వాళ్ళు కొద్దిగా రీథింక్ చేసుకునే అవకాశాలు ఉంటాయి, అలాంటివి తీసేయాలి. ఆ తర్వాత 6th క్లాస్ నుండి ఐఐటి కోచింగ్ అని, నీట్ కోచింగ్ అని, కాంపిటేటివ్ ఎగ్జామ్ కోచింగ్ అనుకొని చెప్పే కాలేజెస్ని బాగా ఎంచుకోండి, అలాంటి స్కూల్స్ని ఎంచుకోండి. ఎందుకంటే వాళ్ళకి చదువు అనుకుని ప్రెజర్ గట్టిగా ఇచ్చేలా చేసేయండి. అన్నిటికన్నా మించి అక్కడ ఎటువంటి మెడిటేషన్ కానీ కౌన్సిలింగ్ కానీ ఏం సెంటర్స్ లేని కాలేజీ ఇంకా బాగా సెలెక్ట్ చేసుకోండి. అయితే మీరు అసలే లక్షలు పెట్టి ఆ కాలేజ్లో జాయిన్ చేశారు కదా, కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ కొంతమంది మంచి టీచర్స్ ఉండొచ్చు, వాళ్ళు అసలే పిల్లల్లో మళ్ళీ పాజిటివ్ థాట్స్ని పెంచేసి వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ పెంచారనుకోండి, మళ్ళీ మీ ప్లాన్ అంతా బెడిసికొడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలంటే, వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళని తెగ తిట్టండి, అడ్డగాడిదే అనుకుని, దేనికి పనికిరావు యూజ్లెస్ ఫీల్ అనుకుని తిట్టండి. వాళ్ళు బతుకున్న కాస్త ఆత్మవిశ్వాసాన్ని కూడా లాగేయండి. వాళ్ళు పొరపాటున ఎప్పుడైనా మంచి మార్క్స్ తీసుకుని వస్తే, అంటే 50 వచ్చిన వాడు ఇప్పుడు కాస్త 55 మార్క్స్ వస్తే ఏంటి ఇంతేనా అనుకుని వాడికి కాస్త ఎంకరేజ్మెంట్ని కూడా దూరం చేసేయండి. ఇలాంటప్పుడే మీరు చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఫ్యామిలీలో ఎవరు కూడా డబ్బులు గడించలేదు, ఎవరు కూడా అమెరికాకి వెళ్ళలేదు. నువ్వు బాగా చదువుకొని అమెరికాకి వెళ్ళి నువ్వు బాగా సంపాదించి మన ఫ్యామిలీ వాళ్ళ కష్టాలన్నింటినీ తీసివేసే అనుకొని మీరు చెప్పండి. ఇలా వాళ్ళ మీద అర్థం లేని ప్రెజర్లు పెడుతూ ఉండాలి. అయితే ఇలాంటప్పుడే మీరు ఇంకొక ముఖ్యమైన డెసిషన్ ఏం తీసుకోవాలంటే, వాళ్ళని హాస్టల్లో పడేయండి. అక్కడైతే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి ఎవరికో చెప్పుకోలేరు, ఎవరితో మాట్లాడుకోలేరు కదా. అల్టిమేట్గా వాళ్ళతో డిప్రెషన్ పాయింట్ అనేది బాగా హీట్ చేస్తారు. ఇలాంటప్పుడే వాళ్ళు కొన్ని రోజులకి అయిపోద్ది పరిస్థితి. సో ఇప్పుడు మీరేం చేయాలంటే, ఆ కాలేజ్ ఆర్ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ మీద లబోదిబో అనుకుని గొడవ చేయండి. ఇక్కడ మీరు చేశారనుకున్న విషయం ఎవరికి తెలియదు కదా, సో కాలేజే ప్రెజర్ పెట్టి చంపేసింది అనుకోని అనమాట. మీరు గట్టిగా గొడవ చేస్తే మీడియా కూడాను వస్తుంది. మీడియా అప్పుడు ఏం చెప్తుంది తెలుసా, ఎక్స్క్లూజివ్ న్యూస్, ఈ కాలేజీలో పిల్లల్ని ప్రెజర్ పెట్టి చంపేస్తున్నారు అనుకుని ఈ మీడియా కూడాను బాగా 3 రోజులు సర్క్యులేట్ చేసి ఇక అందరూ మర్చిపోతారు. ఇలా పిల్లల జీవితాన్ని ముగించింది. అండ్ బ్లడీ విషియస్ సైకిల్ కంప్లీట్స్ లైక్ దిస్. ఈ రకంగానే ఎంతోమంది పిల్లలు మన ఇండియాలో చనిపోతున్నారు. ఇదంతా వెటకారం అని మీకు అనిపిస్తుంది కదా. ఎస్, ఇది వెటకారమే. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొంతమంది పురుగులు వాళ్ళ యొక్క ధనం కోసం, వాళ్ళ యొక్క వ్యాపారం కోసం కొంతమంది పిల్లల యొక్క కరికులంను మార్చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు. ఈ రకమైన విషియస్ సైకిల్లో పడి కొంతమంది పిల్లలు హత్య చేసుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళ కుమిలిపోతున్నారు. అయితే మీరు పేరెంట్స్గా ఏం చేయాలి? యాక్చువల్లీ మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. క్లాస్ రూమ్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటే 100 మంది కెపాసిటీలు ఒకేలా ఉండవు. ఈచ్ స్టూడెంట్ కూడా యూనిక్కే. ఇక్కడ ఒక లావ్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక సన్నం స్టూడెంట్ ఉన్నాడు. ఇద్దరికి సేమ్ గోల్ ఇస్తే ఇద్దరు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. రన్నింగ్ కాంపిటీషన్ పెడితే ఆబ్వియస్లీ రన్నింగ్ చేయడానికి లావ్ స్టూడెంట్కి చాలా కష్టం అవుతుంది, ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇద్దరు గోల్స్ ఒకటి కాదు, ఇద్దరి యొక్క స్టామినాస్ ఒకటి కాదు. సో ఇద్దరికి కూడా ఒకటే రకమైన గేమ్ ఎలా అవుతుంది? ఇది రాంగ్. ఇదే విషయాన్ని ట్రిగర్ చేసుకుంటూ అమెరికాలో ఒక సిస్టమ్ కనిపెట్టారు, వాడిని PLP మెథడ్ అంటారు, పర్సనలైజ్డ్ లెర్నింగ్ ప్లాన్స్. ఇక్కడ ఏం చేస్తారంటే, పిల్లల్ని ముందుగా బాగా వాచ్ చేసి ఒక ఇద్దరు టీచర్ని ఎలకోట్ చేసి ఆ స్టూడెంట్కి ఏది ఇష్టం, ఏ సబ్జెక్ట్లో బాగా గ్రో అవుతున్నట్టు, ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్గా ఉంది, ఇలా
తనను బేస్ చేసుకొని తన యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని కరికులం ప్రిపేర్ చేస్తాడు, సిలబస్ని కూడా డిజైన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల సంవత్సరానికి 20% ఇలా గ్రోత్ మెల్లమెల్లగా తీసుకొని వస్తూ వాడు 10th ఆర్ మెట్రికులేషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి వాడిని కూడా ఒక నార్మల్ స్టూడెంట్ లెవెల్కి తీసుకుని వచ్చేస్తారు. ఇది కావాల్సింది అసలైంది. అంతేగాని క్లాస్ రూమ్లో అందరినీ సమానం చేసుకొని ఆ టాపర్కి వచ్చిన మార్కులు రాకపోతే ఆ పిల్లల్ని ట్రిగర్ చేసి అందరిలోనూ సెల్ఫ్ ఎస్టీమ్ పడే విధంగా చేసేస్తున్నారు. ఇది రాంగ్. ఆ తర్వాత ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే TLM మెథడ్. అంటే మామూలుగా ఒకప్పుడైతే పిల్లలకి కేవలం లిజనింగ్ మీదే కెపాసిటీ పెట్టేవాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం విజువల్గా నెక్స్ట్ స్మెల్తోని నెక్స్ట్ అన్నిటికన్నా మించి వాళ్ళ చేత వాళ్ళని ఇన్వాల్వ్ అయ్యేలా కన్వర్జేషన్ ఈ రకంగా చేస్తే దీన్నే TLM మెథడ్ అంటారు. ఇంకా బాగా చెప్పాలంటే ఈ 5 సెన్స్ ఆర్గాన్స్ని ఇంకా బాగా యాక్టివేట్ చేస్తూ వాళ్ళని యాక్టివేట్ చేయించుకుంటూ చెప్పేదాన్ని TLM మెథడ్ అంటారు. సో దీన్ని కూడా యూజ్ చేసేలా చేయాలి. ఫైనల్గా నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే పిల్లల మీద అర్థం లేని ప్రెషర్ పెట్టకండి. ఎందుకు అనంటే పిల్లలు అడిగే ప్రతి దాన్ని కూడా మీరు ఇవ్వలేరు కదా. వాళ్ళు సవాలక్స్ అడుగుతారు, నాకన్నా అది కొనిపెట్టు, నాన్న ఇది కొనిపెట్టు అనుకుని. మీరు అవన్నీ కొనిపెట్టలేరు, ఎందుకంటే మీ ఫైనాన్షియల్ కెపాసిటీ అంతే లేదు. సో సేమ్ స్టూడెంట్ విషయంలో కూడా అంతే. మీరు కూడా పిల్లలకి నువ్వు ఇన్ని మార్క్స్ తీసుకుంటారా, నువ్వు అమెరికా వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇలా ఉండు అలా ఉండు అనుకుని అర్థం లేని ప్రెజర్లు పెట్టకండి. దయచేసి మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను. ప్రతి స్టూడెంట్ కూడా యూనిక్కే. ఆ యూనిక్ టాలెంట్ని ఫైండ్ అవుట్ చేసే విధానంలో జర్నీలో మీ యొక్క హెల్ప్ చాలా ఇంపార్టెంట్ అండ్ టీచర్స్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. దయచేసి ఒక స్ట్రాంగ్ నేషన్ని బిల్డ్ చేసుకుందాం. మనకి 2047 కల్లా మన ఇండియాలో ఈ యూత్ పాపులేషన్ అనేది మంచి స్కిల్డ్గా మారాలి అంటే మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం. సో మంచి స్టూడెంట్స్ని మనమంతా కలిసి నిర్మించుకుందాం. నెక్స్ట్ వీడియోలో పిరిక్ స్టూడెంట్స్ని కాస్త ధైర్యంగా మార్చే విధానాలు ఏంటి అనే దాని గురించి స్లైట్గా డిస్కస్ చేద్దాం.